హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యుడు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో నిన్న ఏం జరిగిందో ఉత్కర్ష్ మోదీ వివరించారు. నిన్న ఉదయం తండ్రి వినోద్ మోదీకి గుల్జార్ హౌస్ కు త్వరగా రావాలని ఫోన్ వచ్చిందన్న ఉత్కర్ష్ ఫోన్ వచ్చిన వెంటనే తాము అక్కడకు వెళ్లామన్నారు. అప్పటికే భవనం గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్ మంటలు వ్యాపించాయని, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై అనుమానాలుండటంతో క్షుణ్ణంగా విచారణ జరపాలని ఉత్కర్ష్ మోదీ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఫైర్ సిబ్బందితో పాటు ఆ తర్వాత చార్మినార్ పోలీసులు కూడాను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్కర్ష్ మోడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉత్కర్ష్ మోడీ ఇచ్చినటువంటి కేసు కావచ్చు, ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏబిఎన్ చేతిలో ఉంది. ప్రధానంగా ఉత్కర్ష్ మోడీ అందులో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఉదయం 6:10 ప్రాంతంలో ఫైర్ యాక్షన్ గుల్జార్ హౌస్ లో ఫైర్ యాక్షన్ జరిగినట్టుగా తమకు సమాచారం అందింది. రోహిత్ నుంచి తమకు కాల్ వచ్చిందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వెంటనే తాము ఘటనా చేరుకున్నాము. అప్పటికే మంటలు వ్యాపించి ఉన్నాయి. మరోవైపు స్థానికులు మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనే అంశాల గురించి కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ప్రజెంట్ ఎలా ఉన్నాయో. నేను చూపిస్తున్నటువంటి ఇదే షట్టర్ ఏదైతే ఉందో ఇదే షట్టర్ ఈ భవనానికి లోపలికి తర్వాత బయటికి రావడానికి ఉండేటువంటి ఏకైక మార్గం. అగ్ని ప్రమాదం సంభవించినటువంటి భవనం G+2 భవనంగా చెప్పుకోవచ్చు. ఈ షట్టర్ కు వెనకాల భాగంలో ఈ భవనం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. సుమారుగా నిన్న అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 21 మంది కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు. అయితే నిన్న వీరంతా కూడా అత్తాపూర్లో ఒక వేడుకకు హాజరై వచ్చారు. అనంతరం వీరంతా అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత 21 మంది ఇంట్లోనే నిద్రించారు. అదే సమయంలో ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి షట్టర్ మార్గం ఏదైతే ఉందో ఇదే మార్గంలోనే మంటలు ముందుగా చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకు పెరిగాయి. అనంతరం ఒక్కసారిగా కూడా ఇంట్లో ఉండేటటువంటి ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషర్లు 4 ఒక్కసారి కూడా పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయ్యాయి. ఆ వెంటనే మేల్కొన్నటువంటి కుటుంబ సభ్యులు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన మార్గం మూసుకుపోవడంతో అక్కడికక్కడే అక్కడి నుంచి వారు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో పై భాగానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను పైన కూడాను పూర్తి స్థాయిలో వెళ్ళడానికి అవకాశం లేకుండా మంటలు అప్పటికే వ్యాపించున్నాయి. ఒకవైపు దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది, మరోవైపు మంటలు కూడా వ్యాపించడంతో వారంతా కూడా ఆ పొగను పిలిచి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. సుమారుగా 21 మంది పొగ పిలిచి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా వెనకాల నుంచి ఒక హోల్ చేసి లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేసి లోపల ఉండేటువంటి వారిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ముందు భాగంలో ఏర్పడినటువంటి మంటలు కావచ్చు, దట్టమైనటువంటి పొగను కావచ్చు క్లియర్ చేసిన తర్వాత ఫైర్ సిబ్బంది ఉటావిటిన లోపలికి వెళ్ళి 17 మంది అపస్మారక స్థితిలో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం 21 మందిలో 17 మంది ప్రాణాలు వదిలారు. 4 మాత్రమే అపస్మారక స్థితిలో ఉండి చికిత్స అందుకున్న తర్వాత ఈ 4 కోలుకున్నారు. సో మొత్తానికి ఈ ప్రమాదం ఏంటంటే ఫైర్ సిబ్బందితో పాటు చార్మినార్ పోలీసులు కూడాను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రహ్లాద్ మోడీ ఇంటి పెద్దగా ఉన్నారు. సో ఆయనే ఇక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి కాలికి గాయమైంది, ఆయన నడవలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఈ హైదరాబాద్ లో ఉండేటటువంటి తన కుమారులు కావచ్చు, తన మనవలు కావచ్చు, మనవరాలు కావచ్చు వీళ్ళందరినీ కూడా తన వద్దకు పిలిపించుకున్నారు. నిన్న వారంతా కూడా ఒక చోట అసెంబ్లీ అయ్యారు. సో వీరంతా అత్తాపూర్కు వెళ్ళి అక్కడ ఒక వేడుక చేసుకున్న తర్వాత అగ్ని ప్రమాదం జరగడానికి ముందు రోజు రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత 21 మంది కూడా ఇంట్లోనే వివిధ గదుల్లో నిద్రించారు. ఏసీలు ఆన్
చేసుకుని దించినటువంటి సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6 గంటల ప్రాంతం వీరంతా కూడా నిద్రలో ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క ప్రమాదం సంభవించింది. సో 17 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఆయా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇటు చార్మినార్ పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అసలు అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలేంటి, అసలు అగ్ని ప్రమాదం ఎక్కడ ముందుగా మొదలైంది, షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా లేకపోతే ఇంకేదైనా వేరే కారణాలు ఉన్నాయా అన్న అంశాల గురించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చూడాలి ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు, అంశాల గురించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్న అంశం గురించి. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ శశి.